ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది బాస్మతి రైస్ ఏమో ఒక గ్లాసుడు, 4 గ్లాసులేమో మామూలు సోనా మసూరి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే రైస్ చేయటాలని చెప్పేసి 5 గ్లాసులు కూడా వేసేసుకున్నాము. చూడండి, ఇది పావు కేజీ పడుతుంది అనమాట, డబ్బా అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ గ్లాస్ కొలత అనమాట. దీంతో 4 గ్లాసులేమో సోనా మసూరియా, 1 గ్లాసులు మాత్రం ఏంటంటే బాస్మతి రైస్ అనమాట. ఇప్పుడు వీటిని నానబెట్టేసుకోవాలన్నమాట కడిగి. దానికి ఏంటంటే లవంగాలు, చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, పనసపు ఆకు, ఆకంటే బిరంజాకు, జీడిపప్పు అనమాట. ఇవి అన్నమాట కావాల్సిన జాపత్రి. ఏంటంటే పచ్చిమిరకాయలు అన్నమాట, రైస్లోకి అనమాట. గడ్డలు తీసి కడిగేసి ఇలా పెట్టేసాం ఫ్రెండ్స్. ఇదేంటంటే చికెన్ గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇదిను రైస్లోకి అనమాట. ఈ పచ్చిమిరకాయలు 4 ఉల్లిపాయలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇంకమ్మ పోస్తున్నారు. ఏంటంటే నెయ్యి వేసుకున్న పొయ్యి మీద మూకుడు పెట్టేసేసి అక్కడ నెయ్యి అన్నమాట. నెయ్యిలో జీడిపప్పు వేసుకుని వేసుకోవాలన్నమాట నెయ్యిలో. గోల్డ్ కలర్లో కావాలన్నమాట. దాంట్లో ఆయిల్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాం అన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత వేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ వేసుకోవాలి. ఈ దినుసులన్నీ కూడా కలిపేసేసి చెక్క, లవంగా, యాలకులు, మరాఠీ మొగ్గ, ఇలాచి, పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మర్చిపోయి చెప్పడం, కొత్తిమీరను పుదీనాకు కూడా 2 కలిపేసి వేయాలన్నమాట. వేస్తున్నాం. అది పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి, కుక్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. కదుపుతున్నారు. ఇది కొత్తిమీరను పుదీనాకు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసాం అనమాట. ఇప్పుడు ఇంట్లో వేసేసుకుంటున్నాం. ఇది చూపించలేదు నాకు, నేను మర్చిపోయాను. మెయిన్ ఈ 2 కావాలన్నమాట. సరిపడినంత వేసుకోవాలన్నమాట. పుదీనాకు, కొత్తిమీర ఇది కూడా ఇలా కదుపుకోవాలి. ఈ వాటర్ అందుట్లో పోసాయన్నమాట. దాంట్లో జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇందులో వాటర్ పోస్తున్నాం కావాలి. కొంతమంది హీట్ వాటర్ పెట్టుకుంటారు, మళ్ళీ మేము అలా కాదు, మామూలు వాటర్. సాల్ట్ 3 స్పూన్లు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది దొబ్బుకు నానవలేదు ఫ్రెండ్స్. ఏంటంటే బియ్యం 2 సార్లు కడిగాను అనమాట. కడిగి మంచినీళ్ళు పోసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఎసరికి నానబెట్టి ఉంచాం ముందుగా. కూడా వాటర్ పైకి ఇది కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకో వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ముందు మూత పెట్టేస్తాను అనమాట. పైరుగా చేసి 4 ఆనియన్స్ కట్ చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది మిర్చి కూడా ఇలా ముక్కలు కూడా కట్ చేసాం అనమాట. ఇది కేజీ చికెన్. ఆయిల్ అమ్మ పోస్తున్నారు చూడండి. వెలిగించేసి ఉంచాం కదా ముందుగానే, వాణి పెట్టేసి. ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది
గజన్నర అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడే క్లీన్ చేసి తీసుకొచ్చారు అనమాట, అమ్మ చేస్తారు అనమాట. ఆయిల్ బాగా ప్యాకింగ్ అనమాట, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పొడలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. సరిపడా పట్టేసుకోవాలన్నమాట. కేజీన్నర చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీ కర్రీ అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తగినంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇలా నీట్గా కట్ చేసుకొచ్చాను అనమాట. చూడండి, ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట. గ్రేవీ కర్రీ అంటే ఇందులో తడి పేస్ట్ కాదు ఫ్రెండ్స్, అది పొడి మసాలానే వేసేది, కొంచెం డిఫరెంట్ అనమాట. ఇవన్నీ వేసాను కదా, కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది చాలేదని చెప్పేసి మార్చేసాం అన్నమాట. ఒకటి దేశ కర్రీకి అన్నమాట 2 స్పూన్లు పైన వేస్తున్నాం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ కూడా పోస్తాం. చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. మనం కొత్తిమీర అందులో కలిసిపోవాలి, ఉడికి నాలేక కొంతమంది పోయి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఎసర అవ్వచ్చేస్తుంది అన్నమాట, అయిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యం, నానబెట్టిన బియ్యం ఉంది కదా ఫ్రెండ్స్, అది ఈ విధంగా వేసేసుకోవాలి ఇంట్లో. కేజీన్న రైస్ అనమాట ఫ్రెండ్స్. అది ఇట్లా చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కింద పడితే ఏమోనని చెప్పి పైకి వస్తున్నప్పుడు ఇలా ఉడుకుతుండగా ఉడికి పైకి వస్తుంది అనమాట. తగ్గమంటూ వచ్చినప్పుడు మనం ఇలా రైస్ అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పుదీనాకు వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది పుదీనాకు కొత్తిమీరకాయలు ఉన్నది. మూత పెట్టేసుకోవాలి. కుక్ అయిందా లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ చూడాలంటే కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది, పలుకు మీద ఉందో అదే అన్నం మెత్తగా ఉందో. ఇప్పుడు ఫ్రై అయిన
కాజు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఇలా వేసేసుకోవాలి. కంప్లీట్గా వేసుకోవాలి కాజు. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాం పైన మళ్ళీ ఒక రౌండ్. ఆటలు ఎక్కువ నెయ్యి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో చేసుకుంటాం. దాన్ని ఎగిరిపోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట మనం. కొత్తిమీర అందులో కలిసిపోవాలి ఉడికి. నాలాక కొంతమంది పోయి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. రైస్ కర్రీ అన్నమాట, డిఫరెంట్ కర్రీ రైస్.